మామూలుగా రకరకాల బజ్జీలు చేస్తుంటాం. మిరపకాయతో బజ్జీ చేస్తాం, వంకాయతో బజ్జీ చేస్తాం, ఆలుతో బజ్జీ చేస్తాం, అరటికాయతో బజ్జీ చేస్తాం, రకరకాలు చేస్తాం. మిరపకాయ బజ్జీ ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ మిరపకాయని శనగపిండిలో ముంచేసి తీసి బజ్జీ వేసేస్తారు. కొంతమంది ఏమో జస్ట్ కొంచెం చీరేసి వేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మిర్చిని కొంచెం పెద్ద మిర్చి తీసుకుని దాన్ని చీరి ఆలు ఐటము ఏదైనా ఆలు బాయిల్ చేసి దాన్ని కాస్త ఉప్పు వేసి, కారం వేసి, పసుపు వేసి, ఆమ్చూరు వేసి, రకరకాల పదార్థాలు వేసి అందులో వేసి తయారు చేస్తారు. ఇట్లా ఆ వెజిటబుల్లో ఒక ఐటమ్ ఏదైనా కలిపి చేస్తే ఆ బజ్జీ రుచిగా ఉంటుంది. వంకాయని గుత్తి వంకాయలాగా అందులో కొంత స్టఫింగ్ చేసి బజ్జీ చేస్తే సూపర్ ఉంటుందన్నమాట. శంభునగర్ రాజమండ్రిలో ఉన్నాను. గీతశ్రీ మనకి గుత్తి వంకాయ బజ్జీ చేసి చూపిస్తారట. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? వంకాయ బజ్జీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, హాఫ్ బాయిల్డ్ వంకాయలు, కారం, ఉప్పు, బంగాళదుంప ఉల్లిపాయ పేస్ట్, అల్లం పచ్చిమిర్చి తరుగు. చేయండి అమ్మ. వంకాయ తీసుకున్నానండి. అంటే దీనికి ఏమైనా స్పెషల్ వంకాయలు ఉంటాయా? లేదు, మామూలు చిన్న చిన్న వంకాయలు ఉంటాయి, గుత్తంకాయలు. ఆ గుత్తంకాయలు నా సైజు కాదు, చిన్న చిన్న వంకాయలు సెలెక్ట్ చేసుకోవాలి ముందు, బుజ్జి బుజ్జి. ఆ వంకాయలు ఉప్పు వేసి కొంచెం హాఫ్ బాయిల్ చెయ్యాలండి ముందు. అంటే బాయిల్ చేసే ముందు దానికి ఏమైనా కోయడం కట్ చేయాలండి. కట్ చేయాలి, కట్ చేసి హాఫ్ బాయిల్ చెయ్యాలి. ఓకే. తర్వాత బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ చేసి దాంట్లో కూరాలండి. కూరాలి. ఓకే. తర్వాత శనగపిండి తీసుకొని ఉప్పు కారం కొంచెం నీళ్ళు పోసి కలపాలి. మొత్తానికి వంటింట్లో ఉండే చాలా పదార్థాలే ఆవిడ చాలా ప్రాసెస్ చెప్పారు. మనం ఒక్కొక్కటి వరుసగా తెలుసుకుందాం. వంకాయ తీసుకున్నాను. ఇది వంకాయ హాఫ్ బాయిల్ చేశారు. ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసారా? ఉప్పు వేసాను అంతే, పసుపు వేయలేదు. ఓన్లీ సాల్టెడ్ వాటర్లో లేత వంకాయలు చిన్న చిన్నవి తీసుకుని అవి వాటిని 4 భాగాలుగా 1, 2 అంతేగా 4 ముక్కలుగా చేసి దాంట్లో ఇప్పుడు స్టఫింగ్ చేస్తున్నారు. ఇందులో ఆలుగడ్డ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం. ఇలా చేసి పెట్టుకుంటారు. ఇలా తయారు చేసిన వంకాయల్ని బజ్జీలుగా తయారు చేసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు మనం వంకాయలో మొత్తం మసాలా అంతా కూరేసాం. నెక్స్ట్ దీన్ని నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ముందు నూనె హీట్ చేసుకుందామా? హీట్ చేసుకుందాం. ఓకే, నూనె పెట్టేద్దామా? పెట్టండి, నూనె పెట్టే పొయ్యి వెలిగించిందమ్మా. ఓకే, నూనె వేస్తారు. వేసేయండి. ఆయిల్ వేడెక్కేలోగా మన బజ్జీల పిండి కలుపుకుందాం. ఇది శనగపిండి. శనగపిండి అండి. బజార్లో కొనదా, ఇంట్లో